హాయ్ అండి, వెల్కమ్ టు సదరన్ కపుల్ అడ్వెంచర్స్. అండ్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇవాళ అమెరికాలో మేము శ్రావణ శుక్రవారం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఉదయాన్నే లేచి తలస్నానం చేసేసి ఇలా దేవుళ్ళ పటాలు అన్నీ అయితే క్లీన్ చేసి వాటికి రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ నేను ఇవన్నీ చేస్తూ ఉంటే మా అమ్మాయి కూడా యోశ్వి కూడా వచ్చేసి నేను కూడా ఇవాళ పూజ చేసేదాకా ఏమి తినను అని చెప్పేసి అని కూర్చుంది. తను కూడా నాలానే రెడీ అయిపోయేసి అంత వచ్చి హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా తర్వాత నైవేద్యం కోసం అని చెప్పేసి అని పొంగలి అండ్ పులిహోర చేద్దామని అనుకున్నాను. సో నా స్టైల్లో పొంగలి ఎట్లా అంటే జస్ట్ ఎంత బియ్యం అయితే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో మిల్క్ తీసుకున్నాను. అండ్ దానికి ఇంకొక 2 కప్స్ వాటర్ యాడ్ చేసి వాటిని బాగా మరిగించాను. అండ్ ఇక్కడ స్టవ్స్ ఎలక్ట్రికల్ కదా, కాయిల్స్. సో ఎందుకులే అని చెప్పేసి నేనైతే పొంగు పూర్తిగా రానివ్వలేదు. ఇండియాలో అయితే బాగా పొంగు వచ్చాకే రైస్ యాడ్ చేసేవాళ్ళం. రైస్ వేసేసి ఉడకపెట్టేసి ఇంకా ఇలా షుగర్ కూడా వేసేసుకున్నాము. అండ్ మేము వాడేది ఏంటంటే బ్రౌన్ ప్లెయిన్ షుగర్ అనమాట, అందుకని నేను షుగరే వాడతాను. ఆ తర్వాత ఇంకా పులిహోర కూడా ఇలాగా నిమ్మకాయ పులిహోర చేసేసాను. నేనేంటంటే ఈ నిమ్మకాయ పిండిన దానిలోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తానన్నమాట. అంటే రైస్ మీద కాకుండా ఇలా యాడ్ చేస్తే అది ఇంకా బాగా కలుస్తుంది అని నా ఫీలింగ్. నేను అందుకని అలా కలుపుతాను. అండ్ ఇదిగోండి ఇట్లా నేను ఇంకా పులిహోర కూడా అంతా రెడీ చేసేసుకున్నాను నైవేద్యం కోసం. ఈ నైవేద్యం కోసం చేసే వంటలు ఏవైతే ఉన్నాయో అవి మనం టేస్ట్ చూడమండి యూజువల్గా. అంటే మరి మీరు చూస్తారో లేదో నాకు తెలీదు. ఒకవేళ మీరు చూసేట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే మా అమ్మ కానీ అత్తయ్య వాళ్ళు ఎవరు టేస్ట్ చూడరు. దేవుడికి పెట్టేది కాబట్టి అది ఎంగిలి పడకూడదు అంటారు, ఫస్ట్ టైం దేవుడికే పెట్టాలి అనేసి. సో వీటిలో ఏంటంటే ఉప్పు కావచ్చు, లేదా పొంగల్లో పంచదార కావచ్చు, అదే బెల్లం కావచ్చు, ఏదైనా స్వీట్నెస్కి మనం ఏమి చూడం. ఒరామారిగ్గా అంటే జస్ట్ అలాగా ఇంత అయితే సరిపోతుంది అని చెప్పేసి అని ఎస్టిమేట్ చేసేయడమే. కానీ నేను గమనించింది ఏంటంటే నేను ఎప్పుడు ఇలా ప్రసాదంకి కలిపినా కూడా అది తర్వాత నైవేద్యం పెట్టేశాక అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అది మరి ఎట్లా అనేది ఇంక తెలిసేదే ఉంది. ఇంకా అట్లా అనమాట. సో ఇంకా తర్వాత మేమైతే పూజ స్టార్ట్ చేసేసుకున్నాము, నైవేద్యం అన్నీ దేవుడి దగ్గర పెట్టేసి. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లోర్ వచ్చేసి మ్యాట్ ఉంటుంది. సో దానికోసమని మేము ఒత్తులు అవి కూడా యూజ్ చేయట్లేదు దీపారాధనకి, ఓన్లీ కడ్డీలు మాత్రమే యూజ్ చేశాను. ఎందుకంటే ఈ మ్యాట్ అనేది ఒక చిన్న రవ్వ నూనె ఒలికినా కూడా ఏదన్నా తగిలి పడిపోయినా కూడా ఇంకా ఫ్లోర్ హోమ్ మొత్తం కాలిపోతుంది అనమాట, అంత డేంజర్. ఇంకా అంత రిస్క్ ఎందుకు, పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు పొరపాటున అటు ఇటు నడుస్తా కాలు తగిలినా కూడా ఇబ్బంది అనేసి నేనైతే కడ్డీలే పెట్టేశాను. ఇక అలా కడ్డీలతో అలా పూజ చేసేసి తర్వాత దేవుడికి నైవేద్యం చేసుకున్నది ఉంది కదా పొంగలి పులిహోర, వాటిని ఇంకా అలా నైవేద్యం లాగా కూడా పెట్టేసి ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కర్పూరం వెలిగించేసి, కర్పూరం కూడా నిజానికి ఇక్కడ రిస్కీయే. కానీ ఏంటంటే నా దగ్గర ఉన్న కుంది ఏంటంటే చాలా పెద్దగా ఉంది. సో ఇంత పెద్దది కాబట్టి ఒక కర్పూరం బిళ్ళకి అదేమీ రిస్క్ ఉండదు, మంటేం బయటకు రాదని చెప్పేసి అని ఇలాగా ఇంకా కర్పూరంతో కూడా పూజ చేసేసుకున్నాము. ఇంకా అంతా అయిపోయాక ఇదిగో చూస్తున్నారు కదా మా పిల్లలు, నీతో పాటు మేము కూడా చేయాల్సిందని చెప్పేసి అని వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో మరి ఏం కోరుకున్నారో తెలియదు కానీ చక్కగా దండం పెట్టుకొని పూజ అంతా నాతో పాటే కూర్చొని చేశారనమాట. ఇంకా ఇదిగోండి ఇలా జరిగిందనమాట మా శ్రావణ శుక్రవారం పూజ. మీరు మీ ఇంట్లో పూజ ఎలా చేసుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇంక ఇదండి అలా గడిచింది మా శ్రావణ శుక్రవారం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పెడుతూనే ఉంటాము. అండ్ అమెరికాలో డిఫరెంట్గా మన ఇండియాలోకి ఇక్కడికి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా చేసుకునేవి లేదా అనేవి కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. Thanks for watching.